ఓం శ్రీ వారాహీదేవ్యే నమః. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని ఆరాధించడం వల్ల శత్రుబాధలు తొలగిపోవడం, ఆర్థిక అభివృద్ధి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. వారాహి అమ్మవారిని విగ్రహానికి లేదా పటానికి పసుపు కుంకుమలు సమర్పించి ఇష్టమైన పూలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించాలి. అమ్మవారికి తీపి పదార్థాలు, ముఖ్యంగా బెల్లం పానకం, శనగలు, పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ప్రశాంతమైన మనసుతో వారాహి అమ్మవారిని మూలమంత్రాలు ఓం శ్రీ వారాహీదేవ్యే నమః లేదా వారాహి కవచం, వారాహి ద్వాదశ నామావళి ఇవి చెప్పుకొని ప్రశాంతమైన మనసుతో పూజించుకోవాలి. అమ్మవారు స్తోత్రాలను పారాయణం చెయ్యాలి. చివర్లో ధూప దీప నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిని ఇచ్చి పూజను ముగించాలి. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు, గోప్యంగా ఉంచవలసినవి అని కూడా అంటారు. పూజ చేస్తున్న సమయాన్ని అందరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు. కానీ పూజా నియమాలను మరియు అమ్మవారి మహిమలను భక్తులతో పంచుకోవచ్చు. మీ వారాహీదేవి ఉగ్రరూపం మరియు శాంతరూపం రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి ఉదయం పూజ కంటే సాయంత్రం లేదా రాత్రి వేళలో ప్రదోషకాలం చేసే పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నవరాత్రులు ముగిసే వరకు 9 రోజులు ఖచ్చితమైన బ్రహ్మచర్యం పాటించాలి. పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం మరియు మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. పూజ చేసే రోజుల్లో ఎవరైనా కోపగించుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి, చక్కెర పొంగలి, ఉడికించిన దుంపలు, కందగడ్డ లేదా చిలకడ దుంప, మినప వడలు కూడా సమర్పించుకోవచ్చు. వారాహి అమ్మవారు సప్త మాతృకలలో 5వ శక్తిగా మరియు లలితా త్రిపుర సుందరీ దేవికి యొక్క దండనాథునిగా సైన్యాధిపతి పూజలందుకుంటారు. అమ్మవారు వరాహ రూపం మరియు మానవ శరీరంతో దర్శనమిస్తారు. ఇది జ్ఞానాన్ని మరియు అహంకారాన్ని నశింపజేసే సంకేతం. శత్రువుల నుండి రక్షణ, నరదృష్టి నివారణ మరియు కోర్టు కేసుల్లో విజయం కోసం ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. వారాహీదేవికి భూమి లోపల పండే దుంపలు మరియు తీపి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం. రోజువారీగా మరికొన్ని విషయాలు వారాహి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.